ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, పితృకర్మకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సరే పూజారి గారు, వెళ్ళి మొదలు పెడదాం. పితృకర్మ ఆడపిల్లలు చేయకూడదమ్మా. మీ అన్న తమ్ముడు ఎవరైనా చేయొచ్చు. మా నాన్నకి నేను ఒక్కదాన్ని కూతుర్ని. అలా అయితే మీ ఇంటి పేరున్న మగపిల్లలతో ఈ పితృకర్మని చేయించవచ్చు. అలా ఎవరైనా వచ్చారా? వచ్చాడు పూజారి గారు, నా తమ్ముడు. అయితే ఆ ఘాట్లో మునిగి రమ్మని చెప్పండమ్మా. త్వరగా వెళ్ళి మునిగిరా యువరాజ్. నిష్కా, టవల్ కారులో నుంచి తీసుకునిరా. తల ఎక్కువసేపు తడిగా ఉంటే వాడికి జలుబు చేస్తుంది. యువరాజ్, ఏమైంది? పితృకర్మ కేదార్ చేస్తాడు వదినా. కేదార్ నువ్వు వెళ్ళు. కేదార్ చేస్తాడు జగదాత్రి, ఆ విషయం నాకు తెలుసు. కానీ యువరాజ్ ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు తెలియాలి. ప్రతి విషయం నీకు తెలుసక్క, కానీ నాతో చెప్పించి నన్ను చెడ్డవాణ్ణి చెయ్యాలని చూస్తావు. యువరాజ్, ఇన్నాళ్ళకైనా ఎవరి నిజ స్వరూపమేంటో నువ్వు తెలుసుకున్నావు. ఎవరు ఏం తెలుసుకున్నారు? చెప్పు నిషి, ఎవరు తెలుసుకున్నారు? వదిలేయండి వదినా, ఇక్కడ కూడా గొడవెందుకు? మీ జగదాత్రి చెప్తుంది కదా వదినా, వదిలే. వెళ్ళి మీ తమ్ముడు జగదాత్రితో మీ నాన్నగారి పితృకర్మలు చేసుకో. ఏం మాట్లాడుతున్నావు నిషి? ఇక్కడికి మనం వచ్చింది దేనికి? మీరు చేస్తుందేంటి? నోరు లేస్తుందేంట్రా? నోరు లేస్తుందేంటి? ప్లీజ్ యువరాజ్, ఇది గొడవ పడే ప్లేసు టైము రెండూ కావు. కాకపోతే ఏం చేస్తావు చెప్పరా? కొడతావా? యువరాజ్ ప్లీజ్ ఆగు కాస్త. ఏంట్రా యువరాజ్, ఏమైంది నీకు? ఎందుకు ప్రతి విషయాన్ని గొడవ వరకు తీసుకెళ్తున్నావు? ప్రతి విషయంలో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం మొదలు పెట్టింది నువ్వే అక్క. వాళ్ళంటే నాకు పడదని తెలిసి వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నావు. అసలు నాన్న పితృకర్మకి ఈ గొడవకి ఏంట్రా సంబంధం? ఆయన ఆస్తిలో బాట కేదార్కి ఏ సంబంధం ఉందని రాశారు, అదే సంబంధం వదినా. ప్రతి దాన్ని డబ్బుతో ఆస్తితో కొలవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు నిషి? ఏంటే, మీరు మా ఆయన వారసత్వాన్ని లాగేసుకోవాలనుకోవడం తప్పు కాదు. పెద్ద మావయ్య ఆస్తిని యువరాజ్కి కాకుండా కేదార్కి రాయటం తప్పు కాదు. ఇప్పుడు యువరాజ్ పితృకర్మ చెయ్యను అంటే తప్పైపోయిందా? ఆయన లెక్క ప్రకారం చూసుకుంటే పెదనాన్న యువరాజ్ అన్న గురించి ఆలోచించినప్పుడు అన్నయ్య మాత్రం ఆయన గురించి ఎందుకు పూజ చేయాలక్క? నా కుటుంబం నన్ను ఎక్కడో నిలబెడుతుందనుకున్నాను, కానీ 4 కాగితాల కోసం ఇలా రోడ్డు మీద అనాథల్లా నిలబెడుతుందని అనుకోలేదురా. ఏంటది నా మాటలు? అంతే కదా జగదాత్రి, నేనందరూ ఉన్నా అనాథనే కదా. మా నాన్నకి సార్థ కర్మలు కూడా చేయించలేకపోతున్నాను. ఇంతకంటే నాకు ఓటమి ఉంటుందా? కేదార్ అన్నయ్య ఎక్కడా? వదినా, ఒక్కసారి చూడండి.
అక్క, పెదనాన్నకి కర్మ చేపిద్దామా? అక్క, పంతులు గారు చెప్పింది వినలేదా? ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళు మాత్రమే పూజ చేయాలి. వాడికి మనకి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు తనతో కర్మ చేయిస్తే మమ్మల్ని అవమానించినట్టే వదినా. పైగా నువ్వే కేదార్ సుధాకర్ పెద్దనాన్న కొడుకని ఒప్పుకున్నట్టు అవుతుంది కదక్కా. కేదార్ మా నాన్న పితృకర్మ చేయడానికి సుధాకర్ బాబాయ్ కొడుకు అవ్వాల్సిన అవసరమే లేదు. నేను మనస్ఫూర్తిగా నా తమ్ముడని నమ్మినా చాలు, నా తమ్ముడని నమ్మినా చాలు, నా తమ్ముడని నమ్మినా చాలు. సాక్ష్యాలు ఉన్నా లేకున్నా నా మంచి కోరే కేదార్ ఎప్పుడు నా తమ్ముడే, నా తమ్ముడే, నా తమ్ముడే, నా తమ్ముడే. కేదార్ రెండొద్దునా. పదండమ్మా. రా కీర్తి. సాక్ష్యాలు ఉన్నా లేకున్నా నా మంచి కోరే కేదార్ ఎప్పుడు నా తమ్ముడే. ఓం కాలనేమినిహ వీరశూరస్య ఉరిర్జరేశ్వరః. బాబు, ఆచమనం చేసుకో. త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిః హరిః కామదేవః కామపాలః కామీకాంతకృతాగమః అనిర్దేశ్య వపుః విష్ణుః వీరో అనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మప్రియస్తోత్రం స్తోతారణప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.